Hi students, welcome to online classes ABN and PRR College of Science, Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 1, టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, రైటింగ్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని, అలాగే ఈ స్ట్రక్చర్ గురించి తెలుసుకుని ఈ స్ట్రక్చర్ తోటి ఫస్ట్ సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలో నేర్చుకుంటాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ సిని చూద్దాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాంలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ఆప్షనల్ సెక్షన్స్, కొన్ని కంపల్సరీ సెక్షన్స్. ఆప్షనల్ సెక్షన్స్ ఏంటి, కంపల్సరీ సెక్షన్స్ ఏంటి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎలా రాస్తాము, దేనికి రాస్తాము అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ సెక్షన్ ఆప్షనల్ సెక్షన్, అంటే అవసరమైనప్పుడు రాయొచ్చు, లేకపోతే మానేయచ్చు. నెక్స్ట్ది లింక్ సెక్షన్ ఆర్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ సెక్షన్. ఇది కంపల్సరీ సెక్షన్, అంటే సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ సెక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ది డెఫినిషన్ సెక్షన్. డెఫినిషన్ సెక్షన్ అనేది కూడా ఆప్షనల్ సెక్షన్, అవసరమైనప్పుడు మాత్రమే రాస్తాము. నెక్స్ట్ది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇది కూడా ఆప్షనల్, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం రాస్తాం. నెక్స్ట్ వచ్చి మెయిన్ సెక్షన్. మెయిన్ సెక్షన్లోనే మనకి మెయిన్ ఆఫ్ అని చెప్పి ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్ ఉంటుంది. ఇది కంపల్సరీ సెక్షన్, దీన్నే మెయిన్ సెక్షన్ అని కూడా అంటారు. ఈ సెక్షన్ లేకుండా అసలు మనం సి ప్రోగ్రామ్ని రాయలేము. నెక్స్ట్ సెక్షన్ వచ్చి సబ్ ఫంక్షన్ సెక్షన్. ఈ సబ్ ఫంక్షన్ సెక్షన్ కూడా మెయిన్ సెక్షన్ లాగానే ఉంటుంది. చూడండి, ఫంక్షన్ అని చెప్పేసి రాసాము, ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్. ఈ సెక్షన్ మనకి ప్రోగ్రాంలో అవసరమైనప్పుడు రాస్తాం. మనకందరికీ తెలుసు, సి ప్రోగ్రామ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక ప్రాబ్లమ్ని చిన్న చిన్న పార్ట్స్ కింద బ్రేక్ చేసుకుని మనం రాస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం సి ప్రోగ్రాంలో ప్రాబ్లమ్ని బాగా కాంప్లెక్సిటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి రాసేటప్పుడు ఆ మాడ్యూల్స్నే మనం ఇక్కడ ఫంక్షన్స్ అని చెప్పేసి నేమ్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ సబ్ ఫంక్షన్ సెక్షన్ అని చెప్పేసి రాస్తాం. ఇది ప్రోగ్రామ్కి అవసరమైనప్పుడు మాత్రమే రాస్తాము. టోటల్గా ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ సి. ఇందులో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎలా రాయాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ సెక్షన్ వచ్చి డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ వి గివ్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ప్రోగ్రామ్కి నేమ్ ఇస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ కమెంట్. దీన్నే కమెంట్ అని చెప్పేసి అని కూడా మనం అంటాం. కమెంట్స్ క్యాన్ బి స్టార్టెడ్ విత్ ఫార్వర్డ్ స్లాష్, ఆస్ట్రిక్ అండ్ ఎండ్స్ విత్ ఆస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్. అంటే మనం నేమ్ కానీ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కానీ రాసేటప్పుడు ఫార్వర్డ్ స్లాష్ రాసి, ఆస్ట్రిక్ రాసి, దాని పక్కన మన డీటెయిల్స్ అని రాస్తాం. ఆ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో ఆస్ట్రిక్ రాసి ఫార్వర్డ్ స్లాష్ని మనం అక్కడ రాస్తాం. పైగా ఈ కమెంట్స్ని రాసేటప్పుడు ఈ కమెంట్స్ అనేవి మల్టిపుల్ లైన్లో మనం రాయొచ్చు, అంటే ఎన్ని లైన్స్లో అయినా రాయొచ్చు. కానీ ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వటం మాత్రం ఫార్వర్డ్ స్లాష్ ఆస్ట్రిక్ తోటి స్టార్ట్ అవ్వాలి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో ఆస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్ తోటి అది ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్వర్డ్ స్లాష్ ఆస్ట్రిక్, మనం నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాసాం. నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్ని రాసాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఎడిషన్ ఆఫ్ 2 numbers కూడా ఎలా రాసాం చూడండి, ఫార్వర్డ్ స్లాష్ ఆస్ట్రిక్ ఎడిషన్ ఆఫ్ 2 numbers రాసాం, అక్కడితో అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్ని రాసాం. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్, ఆప్షనల్ సెక్షన్. ఈ ఆప్షనల్ సెక్షన్లో మనం ప్రోగ్రామ్కి సంబంధించిన నేమ్ కానీ డీటెయిల్స్ కానీ రాస్తాం. నెక్స్ట్ సెక్షన్ వచ్చి
లింక్ సెక్షన్ ఆర్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ సెక్షన్. ఇది కంపల్సరీ సెక్షన్. The link section provides instructions to the compiler to link functions from the system library such as using the #include directive. లింక్ సెక్షన్ ఏం చేస్తుందంటే కంపైలర్కి సి లైబ్రరీలో ఉండే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్కి లింక్ చేయడానికి ఈ లింక్ సెక్షన్ అనేది ఉపయోగిస్తుంది. ఆ లింక్ సెక్షన్లో లింక్ చేయడానికి మనం ఉపయోగించుకునే డైరెక్టివే ఏంటి అంటే #include అనే డైరెక్టివ్ను ఉపయోగించుకుంటూ మనం లింక్ చేస్తాం. ఎందుకంటే సి ప్రోగ్రాంలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే ప్రతిసారి మనం కోడ్ రాయవలసిన అవసరం లేదు. అలా అవసరం లేని వాటిని డైరెక్ట్గా ఫంక్షన్ పేరుని మాత్రం ఉపయోగించుకుంటూ మనం ప్రోగ్రాంలో రాస్తాం. ఆ ప్రోగ్రాంలో రాసినప్పుడు దాని కోడ్ తెలియటం కోసం ఆ కోడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ కోడ్కి లింక్ అవ్వటానికి మనం ఈ #include అనే పదాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. దిస్ పార్ట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఆల్ ద హెడర్ ఫైల్స్ దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఏవైతే కోడ్ చేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కూడా హెడర్ ఫైల్స్ రూపంలో మనం సి లైబ్రరీలో స్టోర్ చేస్తాం. ఈ సి లైబ్రరీలో స్టోర్ చేసినప్పుడు ఈ హెడర్ ఫైల్స్ అన్నిటికీ కూడా .h అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ .h అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్కి కనెక్ట్ చేయటానికి మనం ఈ #include అనే డైరెక్టివ్ని ఉపయోగించుకుంటున్నాము. దిస్ లీడ్స్ టు ద కంపైలర్ బీయింగ్ టోల్డ్ టు లింక్ ద హెడర్ ఫైల్స్ టు ద సిస్టమ్ లైబ్రరీస్. అంటే ఈ #include అనేది సిస్టమ్ లైబ్రరీలో ఉన్న హెడర్ ఫైల్స్ని లింక్ చేయటం కోసం మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. దీన్ని ఎలా రాస్తామంటే ఒకసారి చూడండి. #include అంటే ఈ పదం ద్వారా మనం సిస్టమ్ లైబ్రరీ కనెక్ట్ చేస్తున్నాం. దేని అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ కనెక్ట్ చేసే వాటిని యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తాం. యాంగులర్ బ్రాకెట్స్ లోపల చూడండి stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. అంటే ఇందులో మనం సి ప్రోగ్రాంలో రాసే ఇన్పుట్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ లేదా అవుట్పుట్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ మన ఈ హెడర్ ఫైల్లో ఉంటాయి. అవి ఉపయోగించుకునేటప్పుడు మనం ఓన్లీ ఫంక్షన్ పేరుని మాత్రం ఉపయోగించుకుంటాం కదా. ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్లోకి ఈ ప్రోగ్రాంలో రాసిన దాన్ని లింక్ చేయడానికి మనం ఈ మధ్యలో #include అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనకి సిస్టమ్ లైబ్రరీస్లో చాలా హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. అందులో కింద ఇంకోటి చూడండి #include conio.h. దీన్నే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ అని చెప్పేసి అంటారు. దీన్ని దేనికి ఉపయోగించుకుంటారు అంటే మనం సిలో రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ కన్సోల్ మీద రిజల్ట్ ఎలా కనపడాలి దానికి ఉపయోగించుకునే ఫైల్స్ అండ్ ఫంక్షన్స్ కోసం దీన్ని రాస్తారు. లింక్ ఆర్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్, కంపల్సరీ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి డెఫినిషన్ సెక్షన్. ఇన్ డెఫినిషన్ సెక్షన్ వీ కెన్ డిఫైన్ ఏ వేరియబుల్ విత్ ఇట్స్ వాల్యూ. డెఫినిషన్ సెక్షన్లో మనం ఒక వేరియబుల్ని తీసుకుని దానికి ఒక వాల్యూని ఇవ్వచ్చు. ఇచ్చిన ఈ వాల్యూ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది దానికి అలాగా కాన్స్టెంట్గా ఉండిపోతుంది. The definition section defines all symbolic constants. ఈ డెఫినేషన్ సెక్షన్ ఏం చేస్తుందంటే సింబాలిక్ కాన్స్టెంట్స్ అన్నిటినీ కూడా అది డిఫైన్ చేస్తుంది. A symbolic constant is a constant value given to a name which can't be changed in the program. సింబాలిక్ కాన్స్టెంట్ అనేది ఏంటి అంటే ఒక కాన్స్టెంట్ అంటే ఎప్పటికీ మారనిది. ఆ కాన్స్టెంట్ వాల్యూని ఏం చేస్తామంటే ఒక పేరుకి ఇస్తారు. ఆ పేరుకి ఇచ్చిన తర్వాత మొత్తం ప్రోగ్రాంలో ఎక్కడ కూడా అది చేంజ్ అయ్యే అవకాశమే ఉండదు. దాన్ని మనం ఏమంటాము అంటే సింబాలిక్ కాన్స్టెంట్. ఫర్ దిస్ పర్పస్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ #స్టేట్మెంట్ అండ్ డిఫైన్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్. అంటే సింబాలిక్ కాన్స్టెంట్ని మనం రాయటానికి మనం ఏం చేస్తామంటే అనేదాన్ని అలాగే డిఫైన్ అనేదాన్ని ఉపయోగించుకుంటాం. అనేదేమో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, డిఫైన్ అనేదేమో కీవర్డ్. ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం రాస్తాం. కింద చూడండి #డిఫైన్ పై వాల్యూ తెలుసు కదా అందరికీ. ఈ పై అనేది ఒక సింబాలిక్ కాన్స్టెంట్ కింద తీసుకుంటే
దానికి ఇచ్చిన వాల్యూ ఏంటంటే 3.14. ఈ వాల్యూ అనేది ఎప్పటికీ కూడా మారదు. అలాగే ఓన్లీ పై అనే కాదమ్మా, మన హ్యాష్ డిఫైన్ a = 10 అని రాస్తే ఆ a అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే డెఫినిషన్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇది కూడా ఒక ఆప్షనల్ సెక్షన్. ద గ్లోబల్ డిక్లరేషన్ ఈజ్ ద పార్ట్ వేర్ డేటా డిక్లేర్డ్ ఈజ్ విజిబుల్ టు హోల్ ప్రోగ్రామ్. ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం ఏదైతే డేటాని రాస్తామో ఆ రాసిన డేటా మొత్తం ప్రోగ్రామ్ అంతట్లోనూ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం అంతటి ప్రోగ్రాంలోనూ అంటే మనం మెయిన్ సెక్షన్, సబ్ ఫంక్షన్ సెక్షన్ అని చూసాం కదా స్టార్టింగ్లో. అందులో మెయిన్ ఫంక్షన్లోనూ ఉపయోగించుకోవచ్చు, అలాగే సబ్ ఫంక్షన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. రెండిట్లో కూడా ఉపయోగించుకునే అవకాశం మనకి ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఉంటుంది. ఇన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్. ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్స్లో గ్లోబల్ వేరియబుల్స్ మాత్రమే కాకుండా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్కి సంబంధించినవన్నీ కూడా మనం అక్కడ రాసుకునే అవకాశం అనేది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఉంటుంది. ఇది ఒక ఆప్షనల్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి మెయిన్ ఆఫ్ సెక్షన్. మెయిన్ ఆఫ్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే మెయిన్ ఆఫ్ అని రాసి పెరాన్సిస్, మెయిన్ అని రాసి పెరాన్సిస్ రాసాం కదా, రాసిన తర్వాత ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్. ఇందులో మెయిన్ ఆఫ్ తర్వాత ఓపెన్ బ్రేస్ తర్వాత లోకల్ డిక్లరేషన్స్ అని రాసినప్పుడు ఈ లోకల్ డిక్లరేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ రెండు కూడా ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పరిమితం అవుతాయి. అంటే లోకల్గా డిక్లేర్ చేసిన వాల్యూస్ కానీ దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్లో ఆ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పనిచేస్తాయి. The main of function section is the most important section of any C program. ఇది C ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన ఒక సెక్షన్. The compiler start executing C program from main of function. ఈ మెయిన్ ఆఫ్ ఫంక్షన్ నుంచే కంపైలర్ C ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటం అంటే రన్ చేయటం అనేది స్టార్ట్ చేస్తుంది. The main of function is mandatory in C program. సి ప్రోగ్రామింగ్లో మెయిన్ ఆఫ్ అనేది మ్యాండేటరీ. ఇంకా చెప్పాలి అనుకుంటే ప్రతి సి ప్రోగ్రాము ఒక ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది, అదే మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ లేకుండా మనం అసలు సి ప్రోగ్రామ్ అనేది రాయలేము. దీంట్లో మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే డిక్లరేషన్ పార్ట్, ఇంకొకటి వచ్చి ఎగ్జిక్యూటబుల్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్, all the variables that are later used in the executable part are declared in this part. అంటే ఈ డిక్లరేషన్ పార్ట్ని కనుక మనం పైన మెయిన్ ఆఫ్ అనే దాంట్లో చూస్తే లోకల్ డిక్లరేషన్స్ అని రాసాం కదా, అంటే అక్కడ డిక్లేర్ చేసుకునే వాల్యూస్ అనమాట. ఎగ్జిక్యూటబుల్ పార్ట్, దిస్ పార్ట్ కంటైన్స్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకుంటాం. అంటే మనకి మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ పార్ట్లో రాస్తాం. ఈ రెండు కూడా ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే అవి పరిమితం. ఇది మెయిన్ ఆఫ్ ఫంక్షన్, కంపల్సరీ సెక్షన్ ఇన్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది కూడా మన సి ప్రోగ్రాంలో అవసరమైనప్పుడు రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ 1 ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్. మళ్ళీ ఫంక్షన్ n పెరాన్సిస్, ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్ ఇలా రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన సి ప్రోగ్రాంలో మనం ఏదైనా కాంప్లెక్స్ ప్రోగ్రామ్ని రాసుకున్నప్పుడు దాన్ని ముక్కల కింద చేసుకుంటాము. ఆ చేసిన చిన్న చిన్న ముక్కల్నే ఫంక్షన్స్ అనుకున్నాం కదా, అవే ఫంక్షన్స్ అనమాట. ఇలాగే ఎన్ని ఫంక్షన్స్ని అయినా సరే మనం సి ప్రోగ్రాంలో రాయొచ్చు. రాసినప్పుడు ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్ అని చెప్పి రాసాం కదా,
ఆ లోకల్ డిక్లరేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అనేవి ఆ ఫంక్షన్కి మాత్రమే పరిమితం అవుతాయి. అంటే ఆ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే పనిచేస్తాయి. అక్కడ డిక్లేర్ చేసిన వాల్యూస్ మళ్ళీ నెక్స్ట్ రాసిన ఫంక్షన్ ఎన్ అనే దానికి సంబంధించినవి అవ్వవు. అందుకే ఫంక్షన్ ఎన్కి కూడా దానికి సంబంధించిన లోకల్ డిక్లరేషన్స్, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి మనం రాసుకోవటం జరిగింది. ద సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ కంటైన్స్ ఆల్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లోనే మొత్తం యూజర్ డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. A complete and fully functions C program can be written without use of user-defined function in C programming, but the code may be redundant and inefficient if user-defined functions are not used for complex programs. మనం నార్మల్గా ఒక సి ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటే రాసేయచ్చు. కానీ ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ లేదా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తామో అవి రాసేటప్పుడు వాటిని ఫంక్షన్స్ రూపంలో అంటే చిన్న చిన్న ముక్కలు చేసి రాయకపోతే ఆ కోడ్ అనేది ఎప్పుడు కూడా ఇన్ఎఫిషియెంట్గా రిడెండెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాస్తామో ఆ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాసే టైంలో ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది కంపల్సరీ ఉపయోగించుకోవాలి. దీంతో మన సి ప్రోగ్రాంలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, వాటన్నిటిని ఎలా రాసుకోవాలి అనేది చూసాం. ఒకసారి ఓవర్వ్యూ చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ది డాక్యుమెంటేషన్ సెక్షన్, ఇది ఆప్షనల్. ఇందులో మనం ప్రోగ్రామ్కి సంబంధించిన పేరుని కమెంట్ లైన్ రూపంలో రాస్తాము. ఆ కమెంట్ లైన్ రూపంలో రాసేటప్పుడు /** నేమ్ రాసి మళ్ళీ */*ని రాస్తాం. నెక్స్ట్ వచ్చి లింక్ సెక్షన్ ఆర్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ సెక్షన్, ఇది కంపల్సరీ సెక్షన్. ఈ సెక్షన్లో మనం ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ని ఉపయోగిస్తాం. ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ ఏంటి అంటే హ్యాష్, దాని ఇంక్లూడ్ అంటాం. ఈ హ్యాష్ ఇంక్లూడ్ అనే వాటిని ఏం చేస్తాము అంటే మనకి సి లైబ్రరీలో ఉన్న హెడర్ ఫైల్స్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్స్ ఉన్న ఫంక్షన్కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేయడానికి మనం ఈ సెక్షన్ని ఉపయోగించినప్పుడు దాన్ని ఎలా రాస్తామంటే హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్స్లో హెడర్ ఫైల్స్ని రాస్తాం. అలా రాసినప్పుడు మనం ప్రోగ్రాంలో ఉపయోగించిన ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోడ్కి కంపైలర్ని ఈ లింక్ సెక్షన్ అనేది డైరెక్ట్గా లింక్ చేస్తుంది. ఇది కంపల్సరీ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి డెఫినిషన్ సెక్షన్లో మనం డెఫినిషన్స్ని రాస్తాం, లేదా ఒక వేరియబుల్ని తీసుకుని దానికి వాల్యూని ఇస్తాం. ఆ వేరియబుల్కి తీసుకుని వాల్యూని ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సాధారణంగా డెఫినిషన్ సెక్షన్లో సింబాలిక్ కాన్స్టెంట్స్ని రాస్తాం. అంటే ఒక సింబల్ నేమ్ తీసుకుని దానికి కాన్స్టెంట్ వాల్యూని ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. ది ఆప్షనల్ సెక్షన్, మనకి ప్రోగ్రాంలో అవసరం అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ సెక్షన్లో ఉన్న వాటిని రాస్తాం. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, ఇది ఆప్షనల్ సెక్షన్. ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం ఏదైతే డేటాని రాస్తామో ఆ రాసిన డేటా అనేది త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ అంటే మెయిన్ ఫంక్షన్లో అలాగే సబ్ ఫంక్షన్లో రెండిట్లో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆప్షనల్, మన ప్రోగ్రామ్కి అవసరమైనప్పుడు మాత్రమే మనం దీన్ని రాయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఆఫ్. ఈ మెయిన్ ఆఫ్ అనేది ప్రతి సి ప్రోగ్రాము కూడా ఒక ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫంక్షనే మెయిన్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ దగ్గర నుంచే సి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో ఓపెన్ బ్రేస్ రాసిన తర్వాత లోకల్ డిక్లరేషన్ సెక్షన్, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత క్లోజింగ్ బ్రేస్ ఉంటుంది. లోకల్గా డిక్లేర్ చేసిన వాల్యూస్ కానివ్వండి, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కానివ్వండి, ఆ రెండు కూడా ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలో మాత్రమే అవి పనిచేస్తాయి, పరిమితం అవుతాయి. ఇది కంపల్సరీ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి సబ్ ఫంక్షన్ సెక్షన్. ఈ సబ్ ఫంక్షన్ సెక్షన్ని మనం ఫంక్షన్స్ అని కూడా అంటాము. ఈ ఫంక్షన్స్ ఎప్పుడు రాసుకుంటామంటే మన సి ప్రోగ్రాంలో ఎప్పుడైతే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ని రాస్తామో వాటిని చిన్న ముక్కల కింద డివైడ్ చేసుకున్నప్పుడు ఆ చిన్న ముక్కల్ని మనం ఇక్కడ ఫంక్షన్స్ రూపంలో రాస్తూ ఉంటాం. మనం ఎన్ని ఫంక్షన్స్ని అయినా రాసుకోవచ్చు.
ఈ ఫంక్షన్ యొక్క ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్ ఓపెన్ బ్రేస్, లోకల్ డిక్లరేషన్, స్టేట్మెంట్స్, క్లోజింగ్ బ్రేస్. జస్ట్ లైక్ మెయిన్ ఫంక్షన్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ బ్రేస్కి మధ్యలోనే లోకల్గా డిక్లేర్ చేసిన వాల్యూస్ కానీ దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ పరిమితం అవుతాయి. ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఇందులో ఉన్న కంపల్సరీ సెక్షన్స్ని తీసుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ని రాద్దాం. చూడండి, ఇది ఒక చిన్న జస్ట్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో కమెంట్ లైన్లో ఇది నా ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని చెప్పి రాశాను. /* మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ */ అంటే ఇక్కడ నేను ఏ ప్రోగ్రామ్ రాసానో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన నేమ్ని రాయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, #include stdio.h ఇది లింక్ సెక్షన్ ఆర్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ సెక్షన్. ఇక్కడ #include అనే పదాన్ని ఉపయోగించుకుని stdio.h అనే హెడర్ ఫైల్ని లింక్ చేస్తున్నాను. ఈ stdio.h అనే హెడర్ ఫైల్ ఎవరు ఉంటారంటే మెయిన్ ఆఫ్కి లోపల printf అనే ఫంక్షన్ రాసాను చూడండి, అది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. అవుట్పుట్ స్టేట్మెంట్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఈ stdio.h అనే ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్కి ఈ ఫైల్ లైబ్రరీలో ఉంటుంది. ఆ ఫైల్ లైబ్రరీలోకి నేను కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి #include అనే దాన్ని రాసుకున్నాను. కాబట్టి ఇది కంపల్సరీ సెక్షన్. నెక్స్ట్ మెయిన్ ఆఫ్. ప్రతి సి ప్రోగ్రాము కూడా మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్తో మొదలవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్. బ్రేస్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. అంటే ఏదైతే రాసామో అది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. అందులో ఏమైనా రాసాను, డబుల్ కొటేషన్స్లో వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సి రాసిన తర్వాత దాన్ని చివరిలో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసే ముందర ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో చివరిలో సెమీ కాలన్ ఇచ్చాను కదా, ప్రతి సి స్టేట్మెంట్ కూడా సెమీ కాలన్తో ఎండ్ అవుతుంది. ఈ సెమీ కాలన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడతో ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది అని చెప్పేసి చెప్తుంది. చివరిలో బ్రేస్ని క్లోజ్ చేశాను. ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే నాకు వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సి అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందులో ఉండే కంపల్సరీ సెక్షన్స్ని ఉపయోగించుకుని రాసుకున్న ఒక చిన్న సి ప్రోగ్రామ్ని మనం చూసాం. థ్యాంక్ యూ.